సభ్యులందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామిక, ఐటీ, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక రంగాల్లో నూతన ఒరవడిని సృష్టిస్తుందన్న విశ్వాసం ఈ సభ ద్వారా వ్యక్తమైంది. మరో కీలక అంశం, ముఖ్యమంత్రి గారు సూచించిన విధంగా వచ్చే ఏడాది కూడా నవంబర్ 14-15వ తేదీల్లో విశాఖపట్నంలోనే భాగస్వామ్య సదస్సు జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రుల ప్రకటనల పట్ల సభ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వేస్తున్న ఈ దృఢమైన అడుగులపై మన ఉప ముఖ్యమంత్రి గారు తమ అభిప్రాయాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు వివరించిన ఈ అద్భుతమైన పెట్టుబడులు, ఒప్పందాలు కేవలం అంకెలు మాత్రమే కావు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకాన్ని నిదర్శనం. యువతకు ఉపాధి వంతెన నిర్మాణం, 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, 16 లక్షల మందిగా పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఈ ప్రణాళిక యువతకు ఉజ్వల భవిష్యత్తు వేసిన తొలి అడుగు. మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల నుంచే పారిశ్రామికవేత్తల్లో భరోసా కల్పించే చర్యలు చేపట్టింది. ఆ భరోసాని ఈ విజయాన్ని సాకారం చేసింది. విద్యాశాఖ మంత్రి గారు చెప్పినట్లుగా ఐటీ, క్వాంటమ్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ వంటి కొత్త రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువశక్తికి పరిశ్రమల అవసరాలకు మధ్య ఒక పటిష్టమైన వంతెను మేము నిర్మిస్తాము. శాశ్వత పరిష్కారాలపై దృష్టి, తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు మరియు పాలసీల ద్వారా రాష్ట్రాన్ని 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్వీకరించడం మా లక్ష్యం. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని నేర్చుకోవాలి, సంస్కృతిని గౌరవించాలి అనే దృష్టితోనే నేను గ్లోబల్ భాగస్వామ్యం ఆహ్వానిస్తున్నాను. సీఎం గారు సినిమాలో మాట్లాడినంత ఘాటుగా సభలో మాట్లాడాల్సిందిగా సభను గౌరవించి సీఎం గారిని అడిగాను, మిమ్మల్ని కాదు.